తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరపాలనే దానిపైన ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది అధికారులు సమీక్ష అయితే నిర్వహించారు. దాదాపు కొన్ని చోట్ల ఇప్పటివరకు నిర్వహించినటువంటి సమీక్ష ఏదైతే ఉందో ఎక్కడెక్కడ ఎలాంటి అడ్డంకులు రాకుండా కూడా నిర్వహించాలని అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఏదైతే తెలంగాణ హైకోర్టు ఉందో గ్రామీణ ఎన్నికలు తొందరగా జరపాలంటూ కూడా ఈ నెల 30వ తారీఖు వరకు గడువు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అటు ముఖ్య అధికారులు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కూడా ఒక లేఖ రాయడం జరిగింది. దాంట్లో ఎలక్షన్లు అనేవి తొందరగా కండక్ట్ చేయాలంటూ కూడా వాళ్ళని అభ్యర్థించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు కూడా ఎలక్షన్లు అనేవి దాదాపు సర్పంచ్ ఎలక్షన్ అనేవి ఎప్పుడో జరగాల్సి ఉండగా రాష్ట్రంలో కొన్ని కారణాల వల్ల కూడా జరగడం ఆగిపోవడం అనేది జరిగింది. అయితే నిన్న ఏదైతే బీసీ రిజర్వేషన్ 42% ఇస్తామంటూ కూడా ఒక జీవోను అయితే విడుదల చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే తర్వాత నిన్న జీవో విడుదల చేయడము, ఇది ఎన్నికల షెడ్యూల్ కూడా ఈ రోజు విడుదల చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ షెడ్యూల్ అనేది విడుదల చేస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది. కానీ ఈ రోజు విడుదల చేయకపోయినట్లయితే సోమవారం ఏదైతే ఉందో ఆ రోజుకి పోస్ట్ పోన్ అవుతుందని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఎలక్షన్స్, ఎక్కడెక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్షన్స్ జరపాలి, దానికి కసరత్తులు ఎలా చేయాలి అనే దానిపైన కూడా సమీక్ష నిర్వహించారు. దాదాపు ఇప్పటికైతే ఏదైతే ఇంతవరకు ప్రభుత్వం గతంలో జరిగినటువంటి ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు ముందుగా జరిపేవారో, దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్ జరిపేవారు. ఇప్పుడు కూడా అదే తరహాలో ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిపిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరుపుతున్నట్లు కూడా తెలియడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ అయితే అధిక సంఖ్యలో ఓటు శాతం ఉందో అక్కడ కూడా వెళ్ళడానికి కొంతమంది అక్కడికి వెళ్ళే ఎలక్షన్స్ లో పాల్గొనేటువంటి అధికారులకు కూడా ట్రైనింగ్ అనే కార్యక్రమం అనేది జరుగుతుంది. దీని పట్ల కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల దానిపైన కూడా అవగాహన ఇప్పిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే దీనిపైన ఎలక్షన్ ఎప్పుడు నిర్వహించాలనే దానిపైన అయితే ఈరోజు సమీక్ష నిర్వహించి ప్రత్యక్షంగా సోమవారం అయితే ఆ షెడ్యూల్ అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే షెడ్యూల్ విడుదల చేస్తుందైతే ఇప్పటికీ సమాచారం ఉంది. అయితే ప్రస్తుతానికి ఏవైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయో కొన్ని రోజులుగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి. ఆ షెడ్యూల్ను కూడా పోస్ట్ పోన్ చేస్తూ వస్తుంది ప్రభుత్వము. కానీ ఏవైతే ఇప్పటి వరకు 42 రిజర్వేషన్ బీసీ ఇది ఉందో దాని పట్ల లేట్ అవ్వడము, ఆ 42 రిజర్వేషన్ అనేది ఆ బిల్లు పాస్ అవ్వకపోవడం, దాని పట్ల ముందు ఎలక్షన్లు జరపాలి కాబట్టి ఇప్పటికే చాలా లేట్ అయింది. కాబట్టి దానికి తరహా ఏదైతే నిన్న జీవోని విడుదల చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా షెడ్యూల్ అనేది ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో వాటిని నిర్వహించడానికి కూడా షెడ్యూల్ అనేది దానికోసం సమీక్ష అయితే నిర్వహించారు. సోమవారం రోజున అయితే ఈ షెడ్యూల్కి సంబంధించినటువంటి ఎలక్షన్ సంబంధించిన షెడ్యూల్ అనేది విడుదల చేస్తారు. దానికి అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఎవరైతే ఏదైతే ఎలక్షన్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా ఏర్పాట్లు ఎలక్షన్స్కి వచ్చేటువంటి ఓటేసేటువంటి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా చెప్పడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎలక్షన్స్లో పాల్గొనడానికి మహిళలకు ఎక్కువ రిజర్వేషన్ ఉండేది. ఆ తరహాలోని ఇప్పుడు కూడా సర్పంచ్ ఎలక్షన్లో కావచ్చు, అటు జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కావచ్చు మహిళలకి మొదటి ప్రాధాన్యత ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. చూడాలి ఈ సోమవారం ఈ షెడ్యూల్ అనేది అయితే విడుదల చేస్తారా, లేకపోతే ఈ రోజు సాయంత్రం వరకైతే సాయంత్రం కానీ సాయంత్రం 7 గంటల అట్లా సమయంలో కూడా షెడ్యూల్ అనేది విడుదల చేస్తారనేది చూడాలి. కెమెరామ్యాన్ వెంకట్తో నాగవాణి, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.